వెంకటేశ్వరరాజు. నేను రిటైర్డ్ అయ్యి 1.5 ఇయర్ దాటింది. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. యాక్చువల్గా అన్ని 6,000 కోట్లు విడుదల చేసి 6,000 కోట్లలో మొత్తం బకాయిలు రావాల్సిన బకాయిలు అన్నీ పెన్షనర్లకు ఇచ్చినామన్నారు. ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మరి ఏ విధంగా వేస్తున్నారు, ఎవరికి వేస్తున్నారు అనేది ఒక విధానం అంటూ లేకుండా పోయింది. అసలు నేను ఇప్పుడు నా హెల్త్ పరంగా చూస్తే నేను కిడ్నీ పేషెంట్ను, సీకేడీ పేషెంట్ను, షుగరు, బీపీ అన్నీ ఉన్నాయి. నేను హాస్పిటల్కి పోతే కూడా హెల్త్ కార్డ్ అని చెప్పి 3 నెలల నుంచి కట్ అవుతుంది. అసలు ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు. ఇంతవరకు మాకు రావాల్సినటువంటి బకాయిలు, మాకు రావాల్సిన బకాయిలే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అది కూడా ఒక పెన్షన్ తప్ప ఏది లేదు. ఆ పెన్షన్లనే మాకు రావాల్సిన దాంట్లో మెడికల్ పేరు మీద 1.5% కట్ చేస్తున్నారు. ఇక మాకు రావాల్సినటువంటి 6 డిఏలు ఇంతవరకు ఇవ్వలేదు. తర్వాత పిఆర్సీ 3 సంవత్సరాలు దాటిపోయింది. 3 సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు పిఆర్సీ మాటే లేదు. ఎప్పుడు అడిగినా కూడా ఉద్యోగస్తుల కోరికలు తీరుస్తామంటున్నారు. కానీ అసలు పెన్షనర్లతోటి, ఉద్యోగస్తులతోటి పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా బాగుపడలేదు. గత అనుభవాలు ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారికి చాలా మంచి సమయస్ఫూర్తితోటి పరిపాలిస్తున్నాడని అనుకుంటే మరి ఉద్యోగస్తులను ఏదో రకంగా మెప్పించాలనేటువంటి తీయటి మాటలు తప్ప ఆయన ఒక కార్యక్రమము, ఒక ఫైనాన్స్ సంబంధించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదు. పిఆర్సీ ఎప్పుడు ఇస్తాడో తెలియదు. డిఏలు కూడా ఇంతవరకు కూడా విడుదల దాని గురించి లేదు. ఉద్యోగ సంఘాలు కూడా ఇప్పుడు ప్రభుత్వానికి బానిస సంఘాలుగా తయారైపోయినాయి. ఉద్యోగ సంఘాలను వాళ్ళను లోపరుచుకున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా ఒక్కరు స్పష్టమైనటువంటి హామీతోటి రావడం లేదు. హామీలే ఇస్తున్నారు తప్ప అమలు జరగడం లేదు. ఇది రాబోయేటువంటి పరిణామాలలో, జరగబోయేటువంటి ఎన్నికలలో ఇది మరి రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేక ఫలితాలను ఇస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఇది నిజానికి మరి కాంగ్రెస్ గవర్నమెంటు, గత గవర్నమెంట్ కూడా ఈ విధంగా ఉద్యోగస్తులను అనేక రకాల ఇబ్బందులు పెట్టి 317 జీవో అని వాళ్లకు కనీస సౌకర్యాలు అంటే ట్రాన్స్ఫర్స్ చేయకుండా, ప్రమోషన్స్ ఇవ్వకుండా, చిన్న కోరికలు తీర్చకుండానే ఆ గవర్నమెంట్ ఎట్లయితే దిగిపోయిందో మరి రేవంత్ రెడ్డి గారిని కూడా హెచ్చరిస్తున్నాం. ఇవాళ మాకు 500 మందితోటే మీరు ధర్నా చేసుకోవాలని చెప్పేసి ఒక కండిషన్ పెట్టడం ఏంది. అయినా కొన్ని వేల మంది ఇక్కడికి రావడం జరిగింది. దీన్నైనా దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు మాకు రావాల్సినటువంటి బకాయిలు వెంటనే విడుదల చేయాలి. మాకు ఇవ్వవలసినటువంటి హెల్త్ కార్డు అమలు వెంటనే అమలు కావాలి. ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ ఒక్క హాస్పిటల్ కూడా వాళ్ళు తీసుకోవడం లేదు. 5,600 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు మాకు చెల్లిస్తేనే మిమ్మల్ని తీసుకుంటామంటున్నారు. ఇంతవరకు మాకు ఎటువంటి హామీ కూడా అమలు కాలేదు. దీన్ని దయచేసి వృద్ధులను, మీ పెన్షనర్లను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి, పెన్షనర్ల యొక్క గోసపుచ్చుకోవద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.